ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ పథకం అమలు చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? పథకం అమలు అవడంతో మంచిదే. ఓన్లీ ఆడవాళ్ళకేనా? అందరికీ? ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. మంచిదే. ఒక విధంగా పాజిటివ్, ప్రభుత్వం పాజిటివ్నెస్ పెరుగుతుంది. కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ఆల్రెడీ చూస్తున్నాం. బస్సు ఆపలేదని కూడా వచ్చి మరి బైక్ అడ్డం పెట్టేసుకొని వచ్చి కండక్టర్ డ్రైవర్ని కొట్టడం, తిట్టడం, కొంతమంది కావాలని చేసేస్తున్నారు. తర్వాత ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా, నాకు తెలిసి స్టూడెంట్స్కు 60+ లేడీస్కి వాళ్ళకి ఇస్తే చాలా బెటర్ అనిపించేది. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్తారు, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఫ్రీగా ఉంటే బాగుండేది. అందరికీ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది ఈజీగా. సో ఆ బర్డెన్ అనేది ఫ్యూచర్లో మళ్ళీ ₹1,200 మనమే కట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కొంత లేట్ అయింది కదా. ఈ లేట్ అంతా కూడా తెలంగాణ, కర్ణాటకలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో అవన్నీ కూడా గుర్తించి వాటిని సైడ్ చేసి ఇప్పుడు ఏపీలో కొన్ని కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ పథకాన్ని అమలు చేసామని చెప్తున్నారు. అంటే సక్సెస్ అవుతారంటారా పథకం పెట్టి? అవ్వచ్చు, సక్సెస్ అవుతారు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ అది బర్డెన్ ప్రజల మీదనే పడుతుంది కదా. ఏదో పన్నులు పెంచుకుంటూ పోతూ ఉంటారు. మెల్లమెల్లగా అది ఆపోజిషన్ పార్టీలు ఏం చేస్తాయి, అప్పుడు ఆడ ఫ్రీ ఇచ్చారు కాబట్టి ఈరోజు పన్నులు పెరిగినాయి అని అంటారు. సో అప్పుడు మేల్కొంటారు మళ్ళీ ప్రజలు. సో మాకు ఎఫెక్ట్ పడుతుంది, అయ్యో అనవసరంగా ఫ్రీగా తీసుకున్నామే అనే ఫీలింగ్ వాళ్ళలో కూడా కలుగుతుంది. ఇప్పుడు ప్లస్ కావచ్చు, మంచి పని చేస్తున్నారు, కాదనట్లేము. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ చూస్తున్నాం, కర్ణాటకలో చూస్తున్నాం. ఏదో ఒక రోజు ఇక్కడ పనులు పెరుగుతాయి కదా, అప్పుడు అర్థమైంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్ స్టార్ట్ చేశారు కదా, దీనివల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ మైనస్ ఏం లేదు. ఎప్పుడో వాళ్ళు ఫస్ట్ అదే చేయాలి వాళ్ళు, బట్ ఇప్పుడు ఈ రోజుకి చేశారు, నిన్న చేశారు. బట్ మైనస్ ఏంటంటే ఆటో డ్రైవర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఇంకా రెగ్యులర్గా ఉండాలి కదా. బట్ లేడీస్కే ఇస్తున్నారు. అబ్బాయిలు మేము కూడా ఓట్లు వేసాం కదండి, మాకు కూడా ఫ్రీ లేకపోయినా అట్లీస్ట్ హాఫ్ టికెట్ అనే పెట్టాలి కదా. బట్ అలా ఏం లేదు. లేడీస్కి స్త్రీ శక్తి అదే కదా, స్త్రీ శక్తి కింద ఇచ్చారు అది. బట్ మంచిదే, కానీ చాలా లేట్గా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏమైనా కొంచెం ఆర్థిక సాయం లాంటి నిర్ణయాలకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో అది కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏమైపోతుందంటే ఆటోలు చాలా వరకు ఎవరు ఎక్కరు. ఎందుకంటే ఇంకా ఆధార్ కార్డు చూపిస్తారు, వెళ్ళిపోతారు. అలా అది లేక కొంచెం వాళ్ళకి చూసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు మనము తెలంగాణలో, కర్ణాటకలో చూస్తున్నాం, చాలా మంది మహిళలు బస్సులకి ఫైటింగ్స్ అవుతున్నాయి. సో అట్లా కూడా కొంచెం మైనస్ పాయింట్ ఏమని కూడా అనుకుంటున్నారు, ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి. దానికి ఏం చెప్తారు? మైనస్ ఏం లేదు, బట్ వాళ్ళ గురించి కూడా చూడాలి. ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో ఆ లేడీస్కి అయితే ఫ్రీ అనేది యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మెయిన్గా అంటే నెగిటివ్ అనలేము, యూజ్ అవుదని చెప్పలేము, కానీ బట్ దానివల్ల కూడా కొంత దుర్వినియోగం అయ్యేది ఉంటుంది. ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉంటుందో అది కొంచెం దుర్వినియోగం అయ్యే ఇది ఉంటుంది. అన్న ఇప్పుడు లేడీస్ కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి ఎక్కువగా ఎక్కడం వల్ల వాళ్ళకి ఫైటింగ్స్ అవుతున్నాయి కదా. మనం ఆల్రెడీ తెలంగాణలో, కర్ణాటకలో చూస్తున్నాం. సో అట్లా కూడా ఏపీలో అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఏపీలో నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు అంత ఇంత ఉండదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో అంత ఫైట్ అయ్యేది ఉంటుందని. బట్ మోస్ట్లీ యూజ్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ వీళ్ళకి ఏమైనా? ఆబ్వియస్లీ ఆటో డ్రైవర్స్కి అయితే కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ప్లస్ ప్రభుత్వం తరఫున ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, ఆర్థికంగా హెల్ప్ కానీ ఉంటే బాగుంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం మీరు చూస్తే ఆంధ్రాలో ఎక్కువ పల్లెటూర్లు కూడా ఉంటాయి. పల్లెటూరులో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ బస్ అనేది లేదు కొన్ని చోట్లకి. అలాంటి చోట్ల స్టిల్ ఆటో వాళ్ళకైతే స్టిల్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఫ్రీ బస్ అనేది ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఐ థింక్ సో ఇట్స్ యూస్ఫుల్, ప్లస్ అనే నేను అనుకుంటున్నాను.